సికింద్రాబాద్ లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. ఆలయ పరిసరాలన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. మహంకాళి ఆలయం దగ్గర నుంచి ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. అనగానే హైదరాబాద్ లో అందరికీ మొదటిగా గుర్తుకొచ్చేది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు. అయితే ఈ రోజు రేపు ఈ బోనాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఇక్కడైతే అన్ని భక్తులు అందరూ వచ్చి ఉదయం నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారి దర్శనం మొదలయ్యింది. అయితే ఈ రోజు మంత్రి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి బోనం ఎక్కించిన సందర్భం తర్వాత అయితే అమ్మవారికి దర్శనంకి భక్తులు క్యూ కడుతున్నారనే చెప్పాలి. అయితే ఉదయం నుంచి చూసుకుంటే ఇక్కడైతే మనకు వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకు ఒక క్యూ లైన్, బోనాల్లో లేకుండా వచ్చే మహిళలకు అయితే ఇంకొక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆవరణలో కూడా చూసినట్టయితే మనము రకరకాల పూలతోని అలంకరణ చేశారు. ఉదయం నుంచి రేపటి వరకు ఈ బోనాల సందడి సికింద్రాబాద్ లో కొనసాగనున్నది. అయితే సికింద్రాబాద్ బోనాలు అనగానే ఒకటి హైదరాబాద్ వాసులే కాకుండా నలుమూలల నుంచి ఇక్కడ అమ్మవారి దర్శనంకి వస్తూ ఉంటారు. పలు రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శనంకి వస్తూ ఉంటారు. దర్శనంతో పాటు సికింద్రాబాద్ బోనాలు అంటే ఫేమస్ కాబట్టి చూడడానికి కూడా చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లైన్లలో ఓపికతో వెయిట్ చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్నందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2500 పోలీస్ బందోబస్తుతో 150 కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేసి పరీక్షిస్తున్నారు. అయితే పాసెస్ ఉన్న వాళ్ళకి కూడా విఐపి లైన్ లో దర్శనంకి పంపిస్తూ ఉన్నారు. ఈ బోనాల సందడి మధ్యాహ్నం నుంచి ఇంకా మనకు ఘనంగా మొదలవ్వబోతుంది. శివసత్తుల ఆటలు, పోతరాజుల విన్యాసాలు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. అయితే మనతోని కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవ్రీ ఇయర్ వస్తారు. ఇక్కడ ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది, మంచిగా అవుతుంది బోనాలు. అమ్మవారి బాగానే కనికరించింది కాబట్టి అంత దూరం నుండి ఇంత దూరం వరకు నడుచుకుంటూ తీసుకొని వస్తుంది. అమ్మవారి మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి అక్కడ నుండి వస్తుంది. సో ఉదయం నుంచి చూస్తే మాత్రం ఇక్కడ బోనాలు కూడా ఎత్తుకొని వస్తున్నారు. ఎంతో ఘనంగా అయితే బోనాల పండుగ జరుగుతుందని చెప్పాలి. సికింద్రాబాద్ మొత్తం మనకి ఈ రోజు అంత సందడిగానే కనిపిస్తుంది. విజయ శివతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.